హలో యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ నాటుకోడి పులుసు. ఏ విధంగా చేయాలో ఈజీ మెథడ్లో చేసి చూపిస్తాను. రాగి సంకట్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఈజీగా చేసే విధంగా చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి. అలాగే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ ద్వారా తెలియచేయండి. రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను నాటుకోడిని 1.5 kg పైనే ఉంది. ఇది 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 బగారా ఆకులు, 4 యాలకులు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 5 లవంగాలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా షాజీరా వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకొని కలిపి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక కట్ట పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఈ పుదీనా ఆకులు వేయడం వల్ల నీచు వాసన అనేది రాదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పుదీనా ఆకులు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయకు సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేస్తున్నాను. ఇలాంటి కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అప్పటికప్పుడు దంచేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి, కలుపుతూ ఫ్రై చేయాలి. ఈ విధంగా ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను, ఘాటు కోసం. నాటుకోడి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మూత పెట్టి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత చికెన్ని ఇందులో వేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు చికెన్ మొత్తం వేసిన తర్వాత కింద అడుగంటకుండా కింది నుంచి ఈ విధంగా కలపాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలపాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. ఈ విధంగా చికెన్లోంచి వాటర్ వదులుతుంది. వాటర్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఈ వాటర్ అనేది బయటకు రావాలి. ఈ విధంగా అప్పుడే నీచు వాసన అనేది రాదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేస్తున్నాను. ఇక్కడ నేను
4 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుండొచ్చు మీకు. కానీ ఇలాంటి కర్రీస్లోకి కారం, ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొంచెం తక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే కారంలో ఉంది కూడా. సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇదంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. అడగంటకుండా చూడాలి. కలుపుతూ ప్రతి ముక్కకు ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కామెంట్స్ పెట్టడం లేదు. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా సన్నగా కట్ చేసుకున్నది ఇందులో వేసుకొని మూత పెట్టేసేయాలి. మగ్గిపోతుంది వేడికి. తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు 3 స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను మసాలా కోసం, గ్రేవీ కోసం. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇదంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. మీరు వేసే ఒక లైక్ ద్వారా చాలామందికి వీడియో రీచ్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా చూస్తారు. ఒక లైక్ వేయండి నచ్చితే గనక. ప్రతి ముక్కకు ఈ విధంగా మసాలాలు పట్టే విధంగా కలపాలి. ఇప్పుడు చికెన్ ఉడకడానికి వాటర్ వేస్తున్నాను. ఈ ముక్క మునిగేంత వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ వేశాను, సరిగ్గా సరిపోయింది. ఒకసారి అంతా కలపాలి, కింద మాడకుండా చూడాలి. ఇప్పుడు గరం మసాలా 1/2 టీ స్పూన్ వేశాను. అలాగే కొన్ని కొత్తిమీర ఆకులు వేస్తున్నాను. అంతా ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు పడుతుందని కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 4 విజిల్లు పెట్టాను. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్ సెట్ చేసుకోవచ్చు. నాకైతే 4 విజిల్లకి కంప్లీట్గా ఉడికిపోయింది. ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసి చూడాలి. వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. రాగి సంగటి, జొన్న రొట్టె, చపాతి, వడల్లోకి, బగారా రైస్లోకి అన్నిట్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసి నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. చాలా బాగుంటుంది. నేను వేసిన మెజర్మెంట్లతో కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం అన్నీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.